చాక్లెట్ చేయవా ప్లీజ్? మా చాక్లెట్ ఏమో ప్లీజ్. అంత క్యూట్గా పిల్లలు అడిగిన తర్వాత చాక్లెట్స్ చేయకుండా ఎలా ఉంటాం? సో లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. చాక్లెట్స్ చేయడానికి నేను ఇక్కడ డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్స్ వాడుతున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ యూజ్ చేయకుండా ఈ కాంపౌండ్స్తో ట్రై చేద్దాం అనుకున్నాను. ఈ కాంపౌండ్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. సో ఇక్కడ మిల్క్ అండ్ డార్క్ కాంపౌండ్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే కింద ఒక కడాయి లాంటిది తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని దానిపైన మనం ఈ చాక్లెట్స్ యాడ్ చేసుకున్న బౌల్ పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి. డైరెక్ట్గా మెల్ట్ చేసామంటే చాక్లెట్ అంతా మాడిపోతుంది. ఈ చాక్లెట్స్ అంతా మెల్ట్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. సో జస్ట్ ఇక్కడ నాకు 5 minutesలో అంతా మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిన చాక్లెట్స్ని ఇలా చాక్లెట్ మౌల్డ్స్లో యాడ్ చేసుకొని ఒక 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఈ చాక్లెట్ మౌల్డ్స్ అనేవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇట్లా మనం యాడ్ చేసిన చాక్లెట్స్ అన్నిటిని డిమోల్డ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి చాక్లెట్స్ ఎంత నీట్గా వచ్చాయో, పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయి. సో ఇలా అన్నిటినీ డిమోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఒకటే షీట్లో డిఫరెంట్ షేప్స్ ఉండే మౌల్డ్ తీసుకున్నాను. సో స్క్వేర్ అట్లా అన్ని షేప్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇంకా వీటిని నెక్స్ట్ మనం ప్యాకింగ్ చేద్దాము. ఈ చాక్లెట్ని మనం ర్యాపింగ్ చేయడానికి వ్రాపర్స్ అనేవి కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ చాక్లెట్ వ్రాపర్కి ఫస్ట్ ఒక బటర్ పేపర్ ఉంటుంది. బటర్ పేపర్ పైన మనకి కావాల్సిన కలర్ పేపర్స్ అనమాట. అలా వ్రాపర్లో మన చాక్లెట్ పెట్టేసుకొని జస్ట్ అలా ప్రెస్ చేస్తే నీట్గా ర్యాపింగ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా మా వేద మా బుజ్జిగాడు ఇద్దరు కూడా ర్యాపింగ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ హోమ్ మేడ్ చాక్లెట్స్ రెడీ. మమ్మీ